చాలామంది ఒక రీమేక్ చేయటం ఏంటి, స్ట్రైట్ సినిమా చేయొచ్చు కదా అని రకరకాలుగా మాట్లాడారు. 15 రీమేక్ చేయటం తప్పేంటో నాకు అర్థం కాల. ఎన్నో తెలుగు సినిమాలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన, రజనీకాంత్ హిందీలో రీమేక్ చేశారు. అలాగే రజనీకాంత్ గారు యాక్ట్ చేసినవి కానీ, వేరే హీరో యాక్ట్ చేసినవి కానీ అన్నయ్య తెలుగులో చేశారు. మొన్న చరణ్ బాబు చేశాడు, కళ్యాణ్ బాబు చేశాడు, ఖుషి. రీమేక్ చేసే తప్పేంటో అర్థం కాల. యాక్చువల్గా ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలనిపించింది. ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగా స్టార్ మీదే చూపుంటుంది. ఆయన విమర్శిస్తే, ఆయన కుటుంబ సభ్యులు విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకోం. ఈ మధ్యన ఒక ప్రముఖుడు, రచనా వ్యాసంగంలో నిపుణుడు, ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేకపోతే ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది. మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది. వాడు తెలుసుకోవాలి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో